ఇద్దరు పరిచయం ఉందా ఈ అబ్బాయికి మీకు? ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు వాడు. మీ పేరు? అమర్. అమర్. మీరు ఇదే కనిగిరి నియోజకవర్గం గ్రామం అది? నాది పక్కనే, వాళ్ళది తవలం గ్రామము, నాది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా, బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు. ఇది కామన్. అవునులే. అబ్బాయి వైసీపీ స్నేహితులతో కలిసి సంబరాల్లో పాల్గొనడం నిజము. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళతో కలిసి ఈ అబ్బాయి జగన్ గారి బర్త్డే ఫంక్షన్ లో పాల్గొనటం వాస్తవం. అయితే మరి గర్భిణీ స్త్రీని అబ్బాయి కాలుతో తన్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా, లేడీస్ కూడా ప్రెస్ ముందు మాట్లాడారు కదా, మరి వీళ్ళ తరపు నుంచి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అబ్బాయి వాళ్ళ వదినే, అమ్మాయి ఎవరో కాదు. ఈ అబ్బాయి ఆవిడ వాళ్ళ బంధువులే, వాళ్ళ వదినే, వాళ్ళ అన్న భార్య. అయ్యో. అది ఆ విషయం బయట రాలేదు. ఎంతసేపు దళిత అమ్మాయిని తన్నారంటారు కానీ తన్నిండేవాడు కూడా తన్నిండేది అబద్ధము. మెడపట్టి కిందికి తోసిండేది నిజం. దేనికి వచ్చింది మెడపట్టి కిందకి? ఆ అబ్బాయి టపాసులు పెట్టినప్పుడు ఆ అమ్మాయి పోయి ఇక్కడ పెట్టద్దు ఇంటి ముందర, అక్కడ పోయి పెట్టుకోండి అని చెప్పింది. అంటే వీళ్ళకి వాళ్ళకి పట్టలేదా, గొడవలు ఉన్నాయా? దాని ముందు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది.